Okay, 21st one. The general solution of 2 sin square theta minus sin theta minus 1 is equal to 0. దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ తీసుకోవాలి మనం. 2 minus 1 minus 2 వస్తుంది. మనం sin theta కోఎఫిషియంట్ -1. సో -1 ఈ ఫ్యాక్టర్స్కి ప్లస్ చేయడం ద్వారా మైనస్ చేయడం ద్వారా sin theta కోఎఫిషియంట్ వచ్చేలాగా రాసుకోవాలి. సో -2కి -2 into 1 రాసుకోవచ్చు. therefore 2 sin square theta minus 2 sin theta plus sin theta minus 1 is equal to 0. సో ఈ ఫ్యాక్టర్స్కి sin thetaని మనం పక్కన తీసుకొని ఈ విధంగా రాసుకోవాలి. సో ఫస్ట్ 2 టర్మ్స్లో 2 sin theta అనేది మనకి కామన్ వస్తుంది. సో 2 sin స్క్వేర్లో 2 sin పోతే ఇంకొక సైన్. సో ఇక్కడ 2 sin ఇక్కడ కూడా 2 sin కామన్ వచ్చేస్తుంది కాబట్టి -1. సో సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ sin theta -1 సేమ్ ఉంటే +1 మనం కామన్ తీస్తాం. సో sin theta -1 is equal to 0. ఓకే, సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి +1 కామన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీసుకున్నట్లయితే sin theta -1 కామన్ తీసుకుంటే 2 sin theta +1 ఇవి బ్రాకెట్లోకి వచ్చేస్తాయి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఇంటూగా 0 ఉన్నాయి కాబట్టి ఇందులో ఏ ఒక్కటైనా 0 కావచ్చు. సో sin theta -1 0 కావచ్చు, 2 sin theta +1 0 కావచ్చు. సో -1 రైట్ సైడ్ వస్తే sin theta ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్రిన్సిపల్ సొల్యూషన్. సో సైన్కి 1 ఎప్పుడు వస్తుందో దాన్నే మనం ప్రిన్సిపల్ సొల్యూషన్గా తీసుకుంటాం. అది 90 degreesకి వస్తుంది. సో sin theta ఈజ్ ఈక్వల్ టు 1 యొక్క ప్రిన్సిపల్ సొల్యూషను ఇది -π/2, π/2 అనే ఇంటర్వల్లో ఉండాలి, క్లోజర్ ఇంటర్వల్ అది. సో ఇది ఇంటర్వల్లో ఉంటుందన్నమాట. జనరల్ సొల్యూషన్. సో theta ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. సో ఆ విధంగా nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా మీన్స్ π/2, n belongs to z. This is one general solution. Here sin theta +1 రైట్ సైడ్ వస్తే -1, 2 అనేది ఇక్కడ ఇంటూలో ఉంది, రైట్ సైడ్ వస్తే బై అవుతుంది. సో ఫైనల్లీ we get sin theta is equal to -1/2. therefore principal solution alpha. సో sin theta is equal to k మోడల్లో ఉన్నటువంటి ఒక ఈక్వేషన్కి ప్రిన్సిపల్ సొల్యూషన్ -π/2, π/2 క్లోజ్డ్ ఇంటర్వల్ దీంట్లో ఉండాలి. సో ఇది మామూలుగా 1/2 అనేది 30 degreesకి వస్తుంది. సో -1/2 అంటే -30 degrees. దట్ మీన్స్ -π/6 బిలాంగ్స్ టు దిస్ క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2, π/2. sin theta ఈజ్ ఈక్వల్ టు k యొక్క ప్రిన్సిపల్ సొల్యూషన్ ఉండవలసినటువంటి ఇంటర్వల్ అది. సో జనరల్ సొల్యూషన్ theta ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా అనేది యాక్చువల్గా ఉంటుంది. సో theta ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా మీన్స్ -π/6. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. nπ ఇక్కడ ప్లస్ ఇంటూ -1 హోల్ పవర్ n ఇంటూ π/6. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆప్షన్ 2 అనేది మనకి పాసిబుల్ ఆన్సరే, ఆప్షన్ 4 కూడా మనకి పాసిబుల్ ఆన్సరే. రెండు ఆప్షన్స్ రైటే మనకి. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. Okay, 22nd one. Sin power 10x minus cos power 10x is equal to 1. సో ఈ కండిషన్ ఇచ్చి x వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. sin పవర్ 10x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cos పవర్ 10x. ఓకే, సిన్స్ మనకి sin xకి సంబంధించి -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు sin x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. sin x యొక్క మ్యాక్సిమం వాల్యూ +1, మినిమం వాల్యూ -1. సో మనం ఎప్పుడైతే sin పవర్ 10 తీసుకుంటామో మనకి
సో 0 less than or equal to sin power 10 less than or equal to 1. సో పవర్ 10 తీసుకుంటున్నామంటే పవర్ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి, సో పవర్ ఈవెన్ నెంబర్ అంటే మనకి మైనస్ వాల్యూ ఉండదు కాబట్టి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి, సో పవర్ ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం మినిమం వాల్యూ 0 మ్యాక్సిమం వాల్యూ 1గా తీసుకుంటాము. అంటే మనకి సైన్ పవర్ 10x అనేది 1 కంటే తక్కువ లేక ఈక్వల్గా ఉంటుంది. సో సైన్ పవర్ 10x అంటే ఈ వాల్యూ ఈక్వల్ కాబట్టి దీని ప్లేస్లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ కాస్ పవర్ 10x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో దీని ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ 1 అనేది రైట్ సైడ్ వస్తే 1 మైనస్ 1 0 అవుతుంది. సో కాస్ పవర్ 10x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కాస్ పవర్ 10x అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో కాస్ x కూడా మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా తీసుకోవచ్చు. సో ఈ పవర్ తీసేసినట్లయితే అది మనకి పవర్ని 0లో పంపించేయచ్చు. ఇప్పుడు కాస్ x కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీని నుండి మనం వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ సో మనం కాస్ xని 0గా తీసుకుంటాం. సో కాస్ x 0 అనేది ఎప్పుడు వస్తుందంటే x ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ π/2. సో ఇట్ ఈస్ 0 ఫర్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. సో π/2 యొక్క ఆడ్ మల్టిపుల్స్కి ఇది 0 అవుతుంది. అందువల్ల జనరల్ సొల్యూషన్ ఆఫ్ కాస్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఈస్ 2n ప్లస్ 1 ఇంటూ π/2 కామా n బిలాంగ్స్ టు z. Therefore option 3 is the right answer. Okay, 23rd one, the number of roots of the equation 2 sin square theta plus 3 sin theta plus 1 is equal to 0 in the interval 0, 2 open interval. సో ఈ ఇంటర్వల్లో ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ 2 1 2 3 వచ్చే విధంగా రాసుకోవాలి. సో 2 sin square ప్లస్ 2 sin theta ప్లస్ sin theta ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లో 2 sin theta అనే దాన్ని మనం కామన్ తీసుకుందాం. సో sin theta ప్లస్ 1, 2 sin స్క్వేర్లో 2 sin పోతే sin ఉంటుంది, 2 sin మొత్తం బయటికి పోయింది కాబట్టి ప్లస్ 1. సో ఇది సేమ్ ఉంది కాబట్టి ప్లస్ 1 మనం కామన్ తీసుకోవాలి. సో sin theta ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నాయి, కామన్ తీసుకున్నట్లయితే sin theta ప్లస్ 1. సో దీన్ని కామన్ తీస్తే ఇది బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. 2 sin theta ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ప్లస్ 1 రైట్ సైడ్ వస్తే ఇక్కడ మైనస్ 1 అవుతుంది. ఇక్కడ వచ్చేసి sin theta ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 రైట్ సైడ్ వస్తే మైనస్ 1, 2 అనేది ఇంటూలో ఉంది, రైట్ సైడ్ వస్తే బై అవుతుంది, మైనస్ 1/2. సో ఈ ఇంటర్వల్లో ఈ పాసిబుల్ వాల్యూస్ మనకి ఎప్పుడు వస్తాయనేది మనం తెలుసుకోవాలి. సో sin theta మైనస్ 1. సో హియర్ theta ఈజ్ ఈక్వల్ టు 270 degrees. సో sin 270 అనేది మనకి మైనస్ 1 వస్తుంది, విచ్ బిలాంగ్స్ టు 0, 2π ఓపెన్ ఇంటర్వల్. ఓకే, సో దీన్ని సాటిస్ఫై చేసే యాంగిల్ ఇది 270 degrees విచ్ బిలాంగ్స్ టు అవర్ ఇంటర్వల్. అండ్ హియర్ సో సైన్ అనేది నెగిటివ్ అనేది మనకి 3rd క్వాడ్రంట్ 4th క్వాడ్రంట్లో ఉండే అవకాశం ఉంటుంది. సో theta బిలాంగ్స్ టు Q3 Q4. సో అంటే రెండు పాసిబుల్ వాల్యూస్ వస్తాయి ఇక్కడ. సో theta ఈజ్ ఈక్వల్ టు మామూలుగా 1/2 అంటే 30 degreesకి వస్తుంది. సో Q3 అంటే మనకి 180 ప్లస్ 30 అంటే 210 degreesకి వస్తుంది. సో Q4 360 మైనస్ 30 అంటే 330 degreesకి మైనస్ 1/2 అనేది వస్తుంది. సో మనకు మొత్తం 3 degrees 270 degrees, ఇక్కడ 210, ఇక్కడ 330. therefore నెంబర్ ఆఫ్ రూట్స్ 3. The number of roots are 3. Therefore option 3 is the right answer. Okay, 24th one, root sin x plus cos x is equal to 0 ఇచ్చారు.
సో సైన్ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో రూట్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్దాం, మైనస్ కాస్ ఎక్స్. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది సైన్ ఎక్స్, ఇక్కడ మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది, కాస్ ఎక్స్ బికమ్ కాస్ స్క్వేర్ ఎక్స్. సో సైన్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే సైన్ స్క్వేర్ బికమ్ ప్లస్ సైన్ ఎక్స్ ఇక్కడే ఉంది, ప్లస్ 1 బికమ్ మైనస్ 1. సో దీన్ని మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీంతో కంపేర్ చేసుకుంటే మనకి ఏ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్ 1, బి సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ 1, సి కాన్స్టాంట్ -1. సో సైన్ ఎక్స్కి ఫార్ములా వచ్చేసి -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో మైనస్ b మీన్స్ 1 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ మీన్స్ 1 మైనస్ 4ac, 4 ఇంటూ 1 ఇంటూ -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 బై 2 ఇంటూ a మీన్స్ 1, 2 1 2. సో -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 బై 2. సో మనకి -1 మైనస్ రూట్ 5 బై 2 -1 ప్లస్ రూట్ 5 బై 2. సో ఇలా రెండుగా స్ప్లిట్ చేయొచ్చు. మరి ఇది కంప్లీట్గా నెగిటివ్ వాల్యూ, -1 మైనస్ రూట్ 5 బై 2 అనేది నెగిటివ్ వాల్యూ. సో మరి నెగిటివ్ వాల్యూ అనేది మనకి రూట్లో ఎగ్జిస్ట్ కాదు కాబట్టి మనం వీ కెనాట్ టేక్ దిస్ వాల్యూ ఫర్ సైన్ ఎక్స్. సో వీ టేక్ ఓన్లీ రూట్ 5 మైనస్ 1 బై 2. ఓకే, therefore sin x is equal to root 5 minus 1 by 2. That is option 4. Okay, 25th one. If 2 sin x plus cosecant x is equal to 3, then theta is equal to. So itla 4 options ఉన్నాయి. సో వీటి మనం ఆప్షన్స్ వెరిఫికేషన్స్ ద్వారా కూడా మనం దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ప్రతి ఆప్షన్లో ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ 5/4, ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ 5/6. థర్డ్ ఆప్షన్లో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఇక్కడ -1 హోల్ పవర్ n ప్లస్ 1 ఉందంటే -1 హోల్ పవర్ n ఇంటూ -1 హోల్ పవర్ 1. సో -1 హోల్ పవర్ 1 అంటే మైనస్, సో -5/6 అనేది ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషను, ఇక్కడ +5/6, ఇక్కడ 5/2 అనేది ప్రిన్సిపల్ సొల్యూషన్, ఇక్కడ 5/6 అనేది ప్రిన్సిపల్ సొల్యూషన్. సో ఒక్కొక్క ఆప్షన్లో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా మనకి రైట్ సైడ్ 3 వచ్చినట్లయితే దాన్ని మనం ఆన్సర్గా ట్రీట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఆన్సర్ కావాలి అంటే 5/4 అనేది ఈ రెండు మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనకు 3 రావాలి. సో ఇక్కడ 5/6 సబ్స్టిట్యూట్ చేస్తే 3 రావాలి. ఈ థర్డ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ -5/6, ఇక్కడ +5/6, రెండింటికి 3 రావాలి. ఫోర్త్ ఆప్షన్ ఇది 90, ఇక్కడ 5/6, ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 రావాలి. సో ఈ విధంగా మనం చెక్ చేసుకొని కూడా మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు. లేదంటే యాక్చువల్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఉంటుంది. 2 sin x cosecant x మీన్స్ 1/sin ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే సైన్ ఇక్కడికి వచ్చేస్తుంది 2 sin స్క్వేర్, సో బై సైన్. ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్లో సైన్ ఉంటుంది, ఆ సైన్ ఇక్కడికి 3తో ఇంటూ అవుతుంది, 3 sin. సో అది మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే -3 sin ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎల్సిఎం తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అది. సో 2 1 2 -3 వచ్చే విధంగా రాయాలి. 2 sin స్క్వేర్ -2 sin x మైనస్ sin x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లలో 2 sin x కామన్ తీసినట్లయితే మనం 2 sin x కామన్ తీస్తే ఇక్కడ ఒక sin x ఉంటుంది, ఇక్కడ యాస్టీస్ ఉంది కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ -1 కామన్ తీస్తే sin x -1. సో ఇప్పుడు sin x -1 మనం కామన్ తీసుకున్నట్లయితే
2 sin x మైనస్ 1 అనేది బ్రాకెట్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు ఇంటూగా ఉండి 0 వస్తుంది కాబట్టి ఇందులో ఏ ఒక్కటైనా 0 కావచ్చు. సో ఫస్ట్ వన్ 0 అయితే sin x ఈజ్ ఈక్వల్ టు 1, సెకండ్ వన్ 0 అయితే sin x ఈజ్ ఈక్వల్ టు 1/2. -1 రైట్ సైడ్ వస్తే +1, 2 ఇంటూలో ఉంది రైట్ సైడ్ వస్తే బై అవుతుంది. సో మరి ఇక్కడ sin x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్కి మాత్రమే ఇది 1 వస్తుంది. సో జనరల్ సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు n పై ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా, దట్ మీన్స్ π/2. అండ్ హియర్ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్కి 1/2 అనేది ఎప్పుడు వస్తుంది, 30 డిగ్రీస్కి వస్తుంది, దట్ మీన్స్ π/6. అండ్ హియర్ జనరల్ సొల్యూషన్ ఈజ్ n పై ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా, దట్ మీన్స్ π/6, n belongs to z. So n pi plus -1 whole power n into π/2, n pi plus -1 whole power n into π/6. So these two are the general solutions. Therefore option 4. Okay, 26th one, cos square theta minus sin theta is equal to 1/4 ఇచ్చారు. సో థీటా యొక్క జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఇక్కడ కాస్కి స్క్వేర్ ఉంది, సైన్కి స్క్వేర్ లేదు. సో స్క్వేర్ టర్మ్ని స్క్వేర్ లేని టర్మ్లోకి మనం మార్చుకోవాలి ఇట్లాంటి వాటిని క్యాలిక్యులేట్ చేయాలంటే. సో స్క్వేర్ టర్మ్ని స్క్వేర్ లేని దాంట్లోకి మార్చాలి అంటే కాస్ స్క్వేర్ని సైన్ స్క్వేర్లోకి మనం మార్చుకోవాలి. సో కాస్ స్క్వేర్ మీన్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ మైనస్ సైన్, ఈ మొత్తానికి 4 అనేది ఇటు మల్టిప్లై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1. సో 4 into 1 4 minus 4 sin square theta minus 4 sin theta, ఆ 1 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మొత్తాన్ని మనం మైనస్తో మల్టిప్లై చేద్దాం. ఇట్ బికమ్ ప్లస్ 4 sin square theta ప్లస్ 4 sin theta. సో 4లో 1 పోతే 3 వస్తుంది, మనం మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 - 3 -12. సో -12కి మనం ఫ్యాక్టర్స్ రాసుకొని +4 వచ్చే విధంగా మనం రిప్రజెంటేషన్ చూపించాలి. సో 6 - 2 సో 6 - 2 అంటే మనకి +4 వస్తుంది. సో 4 sin square theta ప్లస్ 6 sin theta minus 2 sin theta minus 3 is equal to 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లో మనం 2 sin theta కామన్ తీసుకోవచ్చు. సో 2 sin theta పోతే ఇంకొక 2 sin theta అనేది ఉంటుంది. ఇక్కడ 2 3 సో +3. ఇక్కడ ఇలాంటి టర్మే ఇక్కడ రావాలి కాబట్టి ఇక్కడ +2 సైన్ ఉంది, ఇక్కడ -2 సైన్ ఉంది. అందువల్ల ప్లస్ మైనస్ డిఫరెన్స్ మాత్రమే ఉంటే -1 కామన్ తీసుకోవాలి. దెన్ ఇట్ బికమ్ 2 sin theta +3. సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నాయి. 2 sin theta +3 కామన్ తీస్తే 2 sin theta -1 అనేది మనకు బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. సో 2 sin theta +3 కామన్ తీస్తే 2 sin theta -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి రైట్ సైడ్ వచ్చినట్లయితే sin theta అనేది +3 రైట్ సైడ్ వస్తే -3, 2 ఇంటూలో ఉంది రైట్ సైడ్ వస్తే బై. సో sin theta ఈజ్ ఈక్వల్ టు -3/2. సో అంటే -1.5 విచ్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ వాల్యూ. సో sin theta యొక్క మ్యాక్సిమం వాల్యూ +1, మినిమం వాల్యూ -1. సో ఇది -1 కూడా దాటిపోయింది, -1.5. సో ఇది వ్యాలిడ్ వాల్యూ కాదు. ఇక్కడ తీసుకున్నట్లయితే sin theta ఈజ్ ఈక్వల్ టు మనకి -1 రైట్ సైడ్ వస్తే +1, 2 ఇంటూలో ఉంది రైట్ సైడ్ వస్తే /2. సో sin theta ఈజ్ ఈక్వల్ టు 1/2. ప్రిన్సిపల్ సొల్యూషన్ PS ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్కి 1/2 ఎప్పుడు వస్తుందో మనం దాన్ని నోట్ చేస్తాం. సో 30 డిగ్రీస్ కాబట్టి π/6. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ theta ఈజ్ ఈక్వల్ టు n పై sin theta ఈజ్ ఈక్వల్ టు k మోడల్లో ఉన్నటువంటి దానికి ఫార్ములా అది n పై ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా.
సో theta is equal to n pi plus minus 1 whole power n into alpha means principal solution. So n pi plus minus 1 whole power n into pi by 6. Option 2 is the right answer. Okay, 27th one. 4 cos theta minus secant theta is equal to 2 tan theta. Then find the general solution of theta. సో అన్నిటి మనం సైన్ కాస్లోకి మార్చేద్దాం. 4 cos theta secant అంటే 1 by cos that is equal to tan అంటే 2 into sin by cos. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 4 cos స్క్వేర్ minus 1 by cos is equal to 2 sin by cos. సో cos అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 ఇంటూ కాస్ స్క్వేర్ని మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఈ 2 సైన్ థీటా లెఫ్ట్ సైడ్ వస్తే minus 2 sin theta is equal to 0. So 4 into 1 4 minus 4 sin square theta minus 1 minus 2 sin theta is equal to 0. సో ఈ మొత్తాన్ని మనం మైనస్తో మల్టిప్లై చేద్దాం. దెన్ ఇట్ బికమ్ 4 sin స్క్వేర్ అనేది ప్లస్ అవుతుంది. సో minus 2 sin అనేది ప్లస్ 2 sin theta అవుతుంది. ప్లస్ 2 sin theta. 4 minus 1 ప్లస్ 3 మైనస్తో ఇంటూ చేయడం ద్వారా అది -3గా మారిపోతుంది. సో ఇట్ బికమ్ -3. 4 minus 3 జా -12. సో ప్లస్ 2 వచ్చే విధంగా రాసుకోవాలి. సో 4 sin స్క్వేర్ థీటా ప్లస్ 6 sin థీటా మైనస్ 2 sin థీటా -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 sin theta మనం కామన్ తీసినట్లయితే ఈ రెండు టర్మ్స్లో ఇంకొక 2 sin theta అనేది లోపల ఉంటుంది. 2 3 ఇక్కడ -1 కామన్ తీసినట్లయితే 2 sin theta ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 2 sin theta ప్లస్ 3 కామన్ తీస్తే 2 sin theta minus 1 is equal to 0. సో sin thetaకి మనకి ఇది ప్లస్ 3 కాబట్టి -3, 2 రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి -1 రైట్ సైడ్ వస్తే +1, 2 రైట్ సైడ్ వస్తే /2. సో sin theta -3/2 అనేది నాట్ పాసిబుల్. సో దేర్ఫోర్ sin theta ఈజ్ ఈక్వల్ టు 1/2. సో 1/2ని మాత్రమే మనం తీసుకుంటాం. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫా సైన్కి 1/2 ఎప్పుడు వస్తుంది 30 degreesకి. సో pi/6. జనరల్ సొల్యూషన్ theta is equal to n pi plus minus 1 whole power n into pi/6. Comma n belongs to Z. Therefore option 2 is the right answer. Okay, 28th one. If 3 cos 2 theta plus 2 is equal to 7 sin theta, then theta is equal to అడుగుతున్నారు వాళ్ళు. సో కాస్ 2 thetaకి మనం సైన్లలో ఉన్న ఫార్ములాని మనం నోట్ చేసుకోవాలి. సో కాస్ 2 theta is equal to 1 minus 2 sin square theta plus 2 7 sin theta అనేది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ is equal to 0 అవుతుంది. 3 minus 2 जा 3 1 जा 3 3 minus 2 जा minus 6 sin square theta plus 2 minus 7 sin theta is equal to 0. సో మొత్తాన్ని మనం మైనస్తో మల్టిప్లై చేద్దాం. దెన్ ఇట్ బికమ్ 6 sin square ప్లస్ 7 sin theta 3 plus 2 5 మైనస్తో ఇంటూ చేయడం ద్వారా అది -5గా మారిపోతుంది. సో 6 sin square theta plus 7 sin theta -5. 6 - 5 -30 plus 7 వచ్చే విధంగా రాసుకోవాలి.
సో -30కి +7 వచ్చే విధంగా అంటే మనకి 10 - 3j. సో 10 - 3j తీసుకుంటే వచ్చేస్తాయి ఫ్యాక్టర్స్ 6 sin square theta ప్లస్ 10 sin theta minus 3 sin theta -5 is equal to 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లో 2 sin theta మనం కామన్ తీసుకున్నట్లయితే ఇంకొక 3 sin theta ఉంటుంది ప్లస్ ఇక్కడ 2 5j కామన్ వస్తుంది. సో ఇలాంటిదే ఇక్కడ కూడా ఉంది కాబట్టి జస్ట్ ప్లస్ మైనస్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో అలా ప్లస్ మైనస్ డిఫరెన్స్ మాత్రమే ఉంటే -1 కామన్ తీయాలి. దెన్ ఇట్ బికమ్ 3 sin theta ప్లస్ 5. సో ఇప్పుడు 3 sin theta ప్లస్ 5 కామన్ తీస్తే 2 sin theta -1 అనేది బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. 3 sin theta ప్లస్ 5 ఇంటూ 2 sin theta -1. సో ఇక్కడ వచ్చేటటువంటి వాల్యూస్ sin theta ఈజ్ ఈక్వల్ టు +5 రైట్ సైడ్ వస్తే -5, 3 అనేది /3 అవుతుంది. అట్లానే ఇంకొకటి sin theta ఈజ్ ఈక్వల్ టు -1 రైట్ సైడ్ వస్తే +1, 2 అనేది /2 అవుతుంది. సో -5/3 దట్ మీన్స్ ఇట్ ఈజ్ లెస్ దాన్ -1 కంటే ఇంకా తక్కువగా ఉంది, అందువల్ల ఇది నాట్ పాసిబుల్ వాల్యూ. అట్లానే sin theta 1/2. సో ఇది మనకి పాసిబుల్ వాల్యూ ఇది. సో sin theta 1/2 అనేది. సో ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ సైన్కి 1/2 ఎప్పుడు వస్తుందంటే π/6 30 డిగ్రీస్కి వస్తుంది ప్రిన్సిపల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ theta ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా, దట్ మీన్స్ π/6. Therefore once again option 2 is the right answer. Okay, 29th one. X belongs to R such that cos 2x plus 2 cos square x minus 2 is equal to 0. దీని యొక్క సొల్యూషన్ సెట్ మనం కనుక్కోవాలి. సో cos 2xకి ఫార్ములా cos square xలలో 2 cos square x minus 1, 2 cos square x minus 2 is equal to 0. సో cos 2x ఫార్ములా 2 cos square x minus 1, ఆల్రెడీ 2 cos square x minus 2 ఉంది. సో 2 cos square 4 cos square -1 -2 -3 రైట్ సైడ్ వస్తే +3. సో cos square x is equal to 3/4. సో దీన్ని మనం √3/2 హోల్ స్క్వేర్గా రిప్రజెంట్ చేయొచ్చు. సో దీన్ని మనం కాస్కి √3/2 ఎప్పుడు వస్తుందంటే 30 డిగ్రీస్కి వస్తుంది. దట్ మీన్స్ cos స్క్వేర్ π/6. ఓకే, సో cos 30 ఈజ్ ఈక్వల్ టు √3/2. సో cos square x ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ π/6 మీన్స్ therefore x ఈజ్ ఈక్వల్ టు nπ ± ఆల్ఫా, that is equal to nπ ± alpha means principal solution π/6, comma n belongs to z. So nπ ± π/6 option 2 is the right answer. Okay, 30th one. 4 sin square x minus 2 into 1 plus √3 into sin x plus √3 is equal to 0. Then find the general solution of the given equation. So ఇక్కడ కూడా మనం ఈ ప్రిన్సిపల్ సొల్యూషన్స్ ఇన్ దిస్ సొల్యూషన్ π/4 is the principal solution, here π/6 and here π/6 minus π/6 -1 whole power n plus 1 means -1 whole power n into -1 whole power 1. So -1 whole power 1 means it is nothing but minus π/6. సో ఇక్కడ వచ్చేసి π/3 π/6. సో ఈ ప్రిన్సిపల్ సొల్యూషన్స్ని మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్కడైతే 0 వస్తుందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ ఆన్సర్ కావాలంటే π/4 అనేది దీన్ని సాటిస్ఫై చేయాలి. సెకండ్ వన్కి π/6 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనకు 0 రావాలి. థర్డ్ వన్ సాటిస్ఫై చేయాలంటే -π/6. సో అది మనకి ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి.
లేదు ఫోర్త్ వన్ ఆప్షన్ కావాలి అంటే 5/3 అండ్ 5/6 ఈ రెండు వాల్యూస్ మన ఈక్వేషన్ని సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు అవి ఖచ్చితంగా మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి యాక్చువల్ సొల్యూషన్ ఈ విధంగా ఉంటుంది. 4 sin square minus 2 into 1 2 sin x minus into plus minus 2 root 3 2 into root 3 sin x plus root 3 is equal to 0. Okay, root 3. సో ఫస్ట్ టూ టర్మ్స్లో మనం 2 sin x కామన్ తీసుకోవచ్చు. 4 sin స్క్వేర్లో 2 sin కామన్ పోతే 2 sin సేమ్ ముందు కామన్ తీసాం కాబట్టి -1. సో ఇక్కడ మైనస్ రూట్ 3 కామన్ తీసినట్లయితే 2 sin x మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ -1 రూట్ 3 కామన్ తీసాం కాబట్టి ఇంకా 1 ఉంటుంది. సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నాయి. 2 sin x -1 కామన్ తీసినట్లయితే 2 sin x ఇక్కడ మైనస్ రూట్ 3 అనేది బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. 2 sin x మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వచ్చేసి sin x ఈజ్ ఈక్వల్ టు 1/2 -1 రైట్ సైడ్ వస్తే +1 2 రైట్ సైడ్ వస్తే /2. సో ఇక్కడ వచ్చేసి sin x ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2. సో మైనస్ రూట్ 3 రైట్ సైడ్ వస్తే ప్లస్ 2 ఇంటూలో ఉంది రైట్ సైడ్ వస్తే బై. సో ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది 30 degreesకి వస్తుంది. దట్ మీన్స్ 5/6. దెర్ఫోర్ జనరల్ సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు n5 ప్లస్ -1 హోల్ పవర్ n into alpha means 5/6 in the first case, and here sin x is equal to root 3/2. Therefore alpha principal solution 60 degrees, that means 5/3. Therefore general solution x is equal to n pi, ఇది sin theta is equal to k మోడల్లో ఉంది కాబట్టి n pi ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా మీన్స్ 5/3. సో n pi ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ 5/6, n pi ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ 5/3. Therefore option 4 is the right answer. Okay, 31st one. If cosecant square theta minus 3 cosecant theta plus 2 is equal to 0, then theta is equal to అడుగుతున్నారు వాళ్ళు. సో 1 2 2 -3 వచ్చే విధంగా రాసుకోవాలి. సో cosecant square theta minus 2 cosecant theta minus cosecant theta plus 2 is equal to 0. సో ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఇక్కడ 1 కోఎఫిషియంట్, ఇక్కడ 2 కోఎఫిషియంట్. 1 2 2 2ని మనం -3 వచ్చే విధంగా, సో -2 -1 -3. సో ఫస్ట్ టూ టర్మ్స్లో మనం కొసీకెంట్ థీటా మనం కామన్ తీసుకుందాం. సో కొసీకెంట్ స్క్వేర్లో కొసీకెంట్ పోతే ఇంకొక కొసీకెంట్ ఉంటుంది. సో కొసీకెంట్ మనకు కామన్ వచ్చేసిందంటే ఇంకా -2 ఉంటుంది. ఇక్కడ టేక్ -1 యాజ్ కామన్. ఇక్కడ కొసీకెంట్ థీటా -2 ఉంది, ఇక్కడ కూడా అలానే రావాలంటే -1 కామన్ తీసుకోవాలి. సో దెన్ ఇట్ బికమ్ కొసీకెంట్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నాయి. సో వాటిని మనం కామన్ తీసుకున్నట్లయితే కొసీకెంట్ థీటా -2 కామన్ తీస్తే కొసీకెంట్ థీటా ఈ -1 బ్రాకెట్లోకి వచ్చేస్తాయి. సో కొసీకెంట్ థీటా -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా మనకి కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2, కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. -2 రైట్ సైడ్ వస్తే +2, -1 రైట్ సైడ్ వస్తే +1. సో వీటి మనం సైన్లో కనుక మార్చినట్లయితే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/2. ఇక్కడ సైన్ థీటా అనేది రెసిప్రోకలే కాబట్టి 1 వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫా సైన్కి 1/2 ఎప్పుడు వస్తుందంటే 30 degreesకి వస్తుంది. దట్ మీన్స్ 5/6. అండ్ హియర్ ప్రిన్సిపల్ సొల్యూషన్ సైన్కి 1 ఎప్పుడు వస్తుందంటే 90 degreesకి వస్తుంది. ఓకే, therefore general solution is theta is equal to n pi plus -1 whole power n
into pi by 6 over r theta is equal to n pi plus minus 1 whole power n into pi by 2. Okay, therefore option 4 is the right answer. Okay, 32nd one, if 4 cos square x into sin x minus 2 sin square x is equal to 3 sin x, then the value of theta is, or x లలో ఉంది కాబట్టి మనం xగా తీసుకోవచ్చు. సో 4 cos square x into sin x minus 2 sin square x minus 3 sin x. సో 3 sin x లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. సో మొత్తంలో మనం ఒక sin x అనే దాన్ని మనం కామన్ తీసుకోవచ్చు. సో అప్పుడు రిమైనింగ్ 4 cos square x minus 2 sin x minus 3 is equal to 0. సో ఈ రెండు ప్రొడక్ట్ 0 కాబట్టి ఇందులో ఏదైనా 0 కావచ్చు. సో sin x అనేది 0 కావచ్చు. అలానే 4 cos square minus 2 sin x minus 3 is equal to కూడా 0 కావచ్చు. సో మనకి స్క్వేర్ టర్మ్ని స్క్వేర్ లేని టర్మ్లోకి మనం మార్చుకోవాలి. సో కాస్ స్క్వేర్ని సైన్ స్క్వేర్లోకి మార్చుకోవాలి. 4 into 1 minus sin square x minus 2 sin x minus 3 is equal to 0. So 4 1 4 minus 4 sin square x minus 2 sin x minus 3 is equal to 0. సో ఈ మొత్తాన్ని మనం మైనస్తో మల్టిప్లై చేద్దాం. దెన్ ఇట్ బికమ్ 4 sin స్క్వేర్. సో మైనస్తో ఇంటూ చేస్తే ప్లస్ 2 sin x అవుతుంది. సో ప్లస్ 2 sin x, 4లో 3 పోతే ప్లస్ 1, మైనస్తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి మైనస్ 1. ఓకే, సో 4 sin స్క్వేర్ ప్లస్ 2 sin minus 1 is equal to 0. సో దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఓకే, సో ఫ్యాక్టరైజేషన్ త్రూ ఫార్ములా ద్వారా మనం కనుక్కోవాలి. దేర్ఫోర్ sin x minus b plus or minus square root of b square minus 4ac by 2a. సో ఆ ఫార్ములాను అప్రోచ్ అవ్వాలి. సో మైనస్ b means 2, so plus or minus b square means 4, minus 4ac, 4 4 is 16 into minus 1 plus 16 by 2a, 2 4 is 8. So minus 2 plus or minus root 20 by 8. సో 20 root 20కి మనం 4 5 అంటే 2 root 5 రాసుకోవచ్చు. minus 2 plus or minus 2 root 5 by 8. సో 2 కామన్ తీసి 8తో క్యాన్సిల్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. therefore sin x is equal to minus 2 plus or minus root 20 means 2 root 5 by 8. సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసుకున్నట్లయితే minus 1 plus or minus root 5 by 4. సో ఇక్కడ మనకి 2 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. minus 1 minus root 5 by 4 ఒకటి, minus 1 plus root 5 by 4 ఒకటి. సో ఇది మనకి అడ్మిసిబుల్ వాల్యూ కాదు, నాట్ పాసిబుల్ వాల్యూ. దేర్ఫోర్ వీ కెన్ టేక్ sin x is equal to root 5 minus 1 by 4 which is equal to sin 18 degrees. Therefore principal solution alpha is equal to 18 degrees, that is equal to pi by 10. Therefore general solution x is equal to n pi plus minus 1 whole power n into alpha means pi by 10. So n pi plus minus 1 whole power n into pi by 10. Therefore option 1 is the right answer. Okay, 33rd one, if r sin theta is equal to root 3,
comma r plus 4 sin theta is equal to 2 into root 3 plus 1. Theta lies between 0 and 2 pi, then theta is equal to, theta values మనకు అనుకోవాలి ఆ ఇంటర్వల్లో. సో r sin theta is equal to root 3. From this we can write r is equal to root 3 by sin theta. సో ఈ r వాల్యూని ఈ సెకండ్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో root 3 by sin theta plus 4 sin theta is equal to 2 into root 3 plus 1. So take LCM. సో ఇక్కడ LCM తీసుకుంటే root 3 sin theta ఇక్కడికి ఇంటూ అవుతుంది, 4 sin theta ఇంటూ sin theta అంటే sin square theta. సో మళ్ళీ డినామినేటర్లో ఉన్న LCM రైట్ సైడ్ వచ్చేస్తుంది కాబట్టి 2 into root 3 plus 1 into sin theta. సో ఈ మొత్తం కూడా మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్లయితే దెన్ ఇట్ బికమ్ 4 sin square theta minus 2 root 3 sin theta minus 2 1 2 sin theta ప్లస్ రూట్ 3. ఈ రూట్ 3ని చివరిలో రాస్తున్నాను. సో 2 root 3 sin theta లెఫ్ట్ సైడ్ వస్తే minus 2 root 3 sin theta, 2 into 1 sin theta minus 2 sin theta. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో మనం 2 sin theta అనేదాన్ని మనం కామన్ తీసుకోవచ్చు. సో 2 sin theta కామన్ తీస్తే 2 sin theta minus 1 అనేది బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. సో 4 sin స్క్వేర్లో 2 sin పోతే ఇంకో 2 sin ఉంటుంది. ఇక్కడ 2 sin కామన్ వచ్చేసింది కాబట్టి 1 ఉంటుంది. సో ఈ రెండు టర్మ్స్లో మనం మైనస్ రూట్ 3ని కామన్ తీసుకుందాం. సో మైనస్ రూట్ 3 అనేది కామన్ తీస్తే బ్రాకెట్లో 2 sin theta minus 1 is equal to 0. సో ఇప్పుడు ఈ రెండు మనం కామన్ తీసినట్లయితే 2 sin theta minus 1 ఇంటూ 2 sin theta మైనస్ రూట్ 3 అనేది బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి sin theta ఈజ్ ఈక్వల్ టు -1 రైట్ సైడ్ వస్తే +1, 2 అనేది ఇంటూలో ఉంది రైట్ సైడ్ వస్తే బై, ఇక్కడ వచ్చేసి sin theta ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 బికమ్ ప్లస్ రూట్ 3, 2 ఇంటూలో ఉంది కాబట్టి రైట్ సైడ్ వస్తే బై అవుతుంది. సో మనకి థీటా అనేది 0 నుండి 2π లోపు ఉంది కాబట్టి ఆ ఇంటర్వల్లో ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేసే వాల్యూస్ మనం నోట్ చేయాల్సి ఉంటుంది. సో sin theta 1/2 అనేది ఫస్ట్ 30 degreesకి వస్తుంది, దట్ మీన్స్ π/6. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో 5π/6 150 degrees కూడా వచ్చేస్తుంది అది. అట్లానే sin theta √3/2 అనేది 60 degreesకి వస్తుంది, దట్ మీన్స్ 5/3. సెకండ్ క్వాడ్రంట్లో 120 degrees అంటే 2π/3. సో sin theta పాజిటివ్ కాబట్టి ఇది ఫస్ట్ లేక సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇక్కడ కూడా sin theta పాజిటివ్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో దీన్ని సాటిస్ఫై చేసే వాల్యూ π/6, సెకండ్ క్వాడ్రంట్లో దీన్ని సాటిస్ఫై చేసే వాల్యూ 5π/6. అండ్ హియర్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు π/3 అండ్ సెకండ్ క్వాడ్రంట్ 2π/3. ఓకే, సో π/6, 5π/6, π/3, 2π/3. That means option 2 is the right answer. Okay, 34th one. If alpha is a root of 25 cos square theta plus 5 cos theta minus 12 is equal to 0 and alpha lies between π/2 and π, then sin 2 alpha value వాళ్ళు అడుగుతున్నారు. సో ముందుగా దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి మనం. 25 12 300 -300 +5 వచ్చే విధంగా రాసుకోవాలి. సో 25 cos square theta, దీన్ని మనం 20 15 తీసుకుందాం. 20 cos theta minus 15 cos theta minus 12 is equal to 0. 20 15 300, 20 minus 15 plus 5. సో ఈ రెండిట్లలో మనకి 5 cos theta అనేది మనకి కామన్ వస్తుంది.
సో 5 5 కాస్ స్క్వేర్లో కాస్ పోతే ఇంకొక కాస్ ఉంటుంది. ఇక్కడ 5 4 20. సో ఇక్కడ కూడా మనం 3 అనేదాన్ని మనం కామన్ తీసుకున్నట్లయితే 3 5 కాస్ థీటా 3 4 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నాయి. 5 కాస్ థీటా ప్లస్ 4 కామన్ తీస్తే 5 కాస్ థీటా మైనస్ 3. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/5 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ కాబట్టి రైట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది 3/5. సో మనకి ఆల్ఫా అనేది సెకండ్ క్వాడ్రంట్ π/2 90 నుండి 180 మధ్యలో ఉంది కాబట్టి సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు Q2, సో సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మనం we take cos alpha is equal to minus 4/5. సో ఆల్ఫా అనేది ఒక రూట్ అని చెప్పారు కాబట్టి సో థీటా ప్లేస్లో మనం ఆల్ఫాని రీప్లేస్ చేసుకుంటాము. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/5. సో ఎప్పుడైతే కాస్ ఆల్ఫా మైనస్ 4/5 అయిందో సైన్ ఆల్ఫా అనేది 3/5 అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే సో కాస్ అనేది అడ్జసెంట్ బై హైపోటెన్యూజ్ ఆపోజిట్ సైడ్ 3 వచ్చేస్తుంది. దేర్ఫోర్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/5. దేర్ఫోర్ సైన్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో 2 into సైన్ ఆల్ఫా మీన్స్ 3/5 కాస్ ఆల్ఫా మీన్స్ మైనస్ 4/5. ఓకే, 2 3 6 6 4 24 minus 24/5 5 25. So option 2 is the right answer. Okay, 35th one. The solution set of 5 plus 4 cos theta into 2 cos theta plus 1 is equal to 0 and theta belongs to 0, 2 is. సో ఆ ఇంటర్వల్లో దీని యొక్క సొల్యూషన్ సెట్ మనం కనుక్కోవాలి. సో ఈ రెండు ఇంటూగా ఉండి జీరోగా ఉంది కాబట్టి మనం ఇందులో ఏ ఒక్కటైనా జీరోగా తీసుకోవచ్చు. సో 5 + 4 cos theta ఈజ్ ఈక్వల్ టు 0 కావచ్చు. అట్లానే 2 cos theta + 1 కూడా మనకి 0 అవుతుంది. సో ఇక్కడ cos theta వాల్యూ వచ్చేసి 5 రైట్ సైడ్ వస్తే -5, 4 ఇంటూలో ఉంది కాబట్టి రైట్ సైడ్ వస్తే /4. ఇక్కడ cos theta వచ్చేసి +1 రైట్ సైడ్ వస్తే -1, 2 ఇంటూలో ఉంది /2. సో cos theta -5/4 అనేది ఇట్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. సో ఇది -1 దాటిపోతుంది. ఇక్కడ cos theta ఈజ్ ఈక్వల్ టు -1/2. సో -1/2 అనేది 0 నుండి 2π లోపు. cos theta నెగిటివ్. సో cos theta నెగిటివ్ అనేది ఏ క్వాడ్రంట్స్లో ఉంటుంది అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది ప్లస్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది Q2 Q3. సో Q2లో Q3లో దీని వాల్యూని మనం సాటిస్ఫై అయ్యే విధంగా రాసుకోవాలి. సో ముందుగా cos 1/2 ఎప్పుడు వస్తుందంటే మనకి 60 డిగ్రీస్కి వస్తుంది. సో Q2లో 60 180, Q2లో అంటే మనకి 180 - 60 అంటే 120. సో 120ని మనం 2π/3గా నోట్ చేయొచ్చు. సో కాస్ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. సో ముందుగా సెకండ్ క్వాడ్రంట్ చూసినట్లయితే ముందు 1/2 అనేది 60కి వస్తుంది కాబట్టి సో సెకండ్ క్వాడ్రంట్ అంటే 180 - 60 120 2π/3. సో థర్డ్ క్వాడ్రంట్లో 180 + 60 కాబట్టి 240 వస్తుంది. అది 4π/3. therefore 2π/3 4π/3. This is the solution set. Therefore option 3 is the right answer. Okay, 36th one. If sin square x minus cos x is equal to 1/4, then the value of x in 0, 2π open interval is. సో ఈ ఇంటర్వల్లో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే x వాల్యూస్ మనం కనుక్కోవాలి. సో sin square xని మనం 1 - cos square xగా నోట్ చేద్దాం. -cos x is equal to 1/4. సో 4 తోటి మల్టిప్లై చేస్తే 4 1 4 -4 cos square x
మైనస్ 4 కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే 4 మైనస్ 4 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 కాస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ మొత్తాన్ని మనం మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 కాస్ ఎక్స్. 4లో 1 పోతే ప్లస్ 3 వస్తుంది. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 3. సో 4 మైనస్ 3 జా మైనస్ 12 ప్లస్ 4 వచ్చే విధంగా రాసుకోవాలి. సో 6 మైనస్ 2 జా తీసుకుందాం మనం. సో 6 కాస్ ఎక్స్ మైనస్ 2 కాస్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 2 టర్మ్స్లో 2 కాస్ ఎక్స్ మనం కామన్ తీసుకోవాలి. సో 2 కాస్ ఎక్స్ కామన్ తీస్తే 2 2 జా 4 ఇంకొక కాస్ ఎక్స్ ఉంటుంది 2 కాస్ ఎక్స్. సో ఇక్కడ 2 3 జా క్యాన్సిల్ అవుతుంది అంటే ప్లస్ 3. సో ఇటువంటి టర్మే ఇక్కడ కూడా రావాలి కాబట్టి ఇక్కడ ప్లస్ 2 కాస్ ఎక్స్ ఇక్కడ మైనస్ 2 కాస్ ఎక్స్ ప్లస్ మైనస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటే మనం మైనస్ 1 కామన్ తీస్తే సరిపోతుంది. సో 2 కాస్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నాయి. సో 2 కాస్ ఎక్స్ ప్లస్ 3 మనం కామన్ తీస్తే 2 కాస్ ఎక్స్ మైనస్ 1 బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. సో అల్టిమేట్గా మనకి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2 కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 రైట్ సైడ్ వస్తే మైనస్ 3 2 ఇంటూలో ఉంది బై అవుతుంది. అలానే కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1 2 రైట్ సైడ్ వస్తే బై 2 అవుతుంది. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో మైనస్ 3/2 అనేది కాస్ ఎక్స్ యొక్క ఇంటర్వల్లో ఉండదు. మైనస్ 1కి ప్లస్ 1కి మధ్యలో ఉండాలి. ఇది మైనస్ 1కి బిలో వెళ్ళిపోతుంది అది. సో ఇక్కడ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో కాస్ ఎక్స్కి ఈ వాల్యూ ఎప్పుడు మనకు పాసిబుల్ అవుతుంది 0, 2π అనే ఇంటర్వల్లో చూసినట్లయితే ఇది 60 degrees. దట్ మీన్స్ π/3 ఫస్ట్ క్వాడ్రంట్. అదేవిధంగా సెకండ్ క్వాడ్రంట్లో ఫస్ట్ క్వాడ్రంట్లో 60 కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ అంటే 180 మైనస్ 60 అంటే 120. దట్ మీన్స్ 2π/3. Therefore x is equal to π/3, 2π/3. Option 1 is the right answer. Okay, 37th one, 2 cos square theta plus cos theta minus 1 is equal to 0. ఈ కండిషన్ సాటిస్ఫై చేసే థీటా యొక్క జనరల్ సొల్యూషన్ మనం కనుక్కోవాలి. సో 2 మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 1 వచ్చే విధంగా రాసుకోవాలి. సో 2 cos square theta plus 2 cos theta minus cos theta minus 1 is equal to 0. సో ఈ రెండిట్లలో మనం 2 cos theta కామన్ తీద్దాం. సో 2 cos theta కామన్ తీస్తే ఇక్కడ ఒక cos theta ఉంటుంది ప్లస్ 1. ఇక్కడ మైనస్ 1 కామన్ తీస్తే cos theta ప్లస్ 1. సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నాయి. కాస్ థీటా ప్లస్ 1 కామన్ తీస్తే 2 కాస్ థీటా మైనస్ 1 2 కాస్ థీటా మైనస్ 1 బ్రాకెట్లోకి వస్తుంది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 1 రైట్ సైడ్ వస్తే మైనస్ 1. ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో కాస్ థీటా మైనస్ 1 అనేది దాని యొక్క ప్రిన్సిపల్ వాల్యూ π. సో కాస్కి మైనస్ 1 ఎప్పుడు వస్తుందంటే 180 degreesకి వస్తుంది. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ అనేది πగా ఉంటుంది. సో ఇక్కడ జనరల్ సొల్యూషను థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ π. ఓకే. సో ఇక్కడ వచ్చేసి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ 1/2 అనేది మనకి 60 degreesకి వస్తుంది. సో 60 degrees అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/3. సో ఇక్కడ జనరల్ సొల్యూషన్ వచ్చేసి థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ π/3. సో ఇక్కడ మనం
పైని కామన్ తీసుకుంటే 2n + or -1 ఇంటూ పై, ఇక్కడ 2n పై + or -π/3. ఓకే, 2n + or -1 ఇంటూ పై, 2n పై + or -π/3. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, 38th one. If 2 sin² theta is equal to 3 into cos theta, then theta is, theta అనేది 0,2π క్లోజర్ ఇంటర్వల్, ఈ ఇంటర్వల్లో ఉండే విధంగా ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే థీటా వాల్యూస్ మనం కనుక్కోవాలి. సో 2 sin² theta is equal to 3 cos theta. సో sin² మనం cos² కన్వర్ట్ చేసుకుందాం. సో 2 into 1 - cos² theta is equal to 3 cos theta. సో ఈ మొత్తం కూడా మనం రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే 2 cos² theta ప్లస్ 3 cos theta, 2 1 = 2, రైట్ సైడ్ వస్తే -2 is equal to 0. సో 2 - 2 = -4 + 3 వచ్చే విధంగా రాసుకోవాలి. 2 cos² theta 4 cos theta minus cos theta -2 is equal to 0. సో ఈ 2 టర్మ్స్లో 2 cos theta మనం కామన్ తీసుకుందాం. సో ఇక్కడ ఒక cos theta ఉంటుంది, ప్లస్ 2 2 = 4. ఇక్కడ -1 కామన్ తీసినట్లయితే cos theta +2 వస్తుంది. సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నాయి. cos theta +2 కామన్ తీస్తే 2 cos theta -1 is equal to 0. సో ఇవి రైట్ సైడ్ వస్తే cos theta is equal to -2 ఒకటి, cos theta is equal to 1/2 ఒకటి. సో -1 రైట్ సైడ్ వస్తే +1, 2 అటు వస్తే /2 అవుతుంది, ఇది -2 అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. cos theta అనేది ఎప్పటికి కూడా -2 కాదు. సో cos 1/2 ఎప్పుడెప్పుడు వస్తుంది? ఓకే, cos పాజిటివ్ ఉంది కాబట్టి సో theta belongs to Q1 అట్లానే Q4, Q1లో కానీ Q4లో కానీ ఉంటుంది. సో మరి Q1లో ఉన్నప్పుడు theta ఎంత అవుతుందంటే cosకి 1/2 అనేది 60 degreesకి వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి π/3. అదే Q4లో అంటే 360 - theta కాబట్టి 360 - 60 300. సో 5 π/3, 560 = 300. therefore π/3, 5 π/3, ఆప్షన్ 2. Okay, 39th one. The general solution of sin² x - 2 cos x is equal to 1/4. Okay, 39th one. The general solution of sin² x - 2 cos x plus 1/4 is equal to 0. అలా ఇచ్చారు. సో sin² మనం 1 - cos² నోట్ చేద్దాం. sin² అంటే 1 - cos² -2 cos + 1. ఈ 4 తోటి ఇంటూ చేసుకున్నట్లయితే ఈ మొత్తం కూడా 4తో మల్టిప్లై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 - 4 cos² x -4 2 = 8 cos x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ మొత్తాన్ని మనం మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 cos² x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 cos x, 4 + 1 5, మైనస్తో ఇంటూ చేయడం ద్వారా అది -5గా మారిపోతుంది. సో 4 - 5 = -20, + 8 వచ్చే విధంగా రాసుకోవాలి. 10 2 తీసుకుంటాం మనం. 4 cos² x ప్లస్ 10 cos x minus 2 cos x minus 5 is equal to 0. సో ఈ 2 టర్మ్స్లో మనం 2 cos x కామన్ తీస్తే ఇక్కడ ఒక 2 cos x, 2 cos x పోతే ఇంకో 2 cos x ఉంటుంది. ఇక్కడ 2 5 cos x కామన్ వెళ్ళిపోయింది. ఇక్కడ -1 కామన్ తీస్తే 2 cos x ప్లస్ 5. సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ ఉన్నాయి.
2 cos x plus 5 కామన్ తీస్తే 2 cos x minus 1. సో ఇవి రైట్ సైడ్ వస్తే cos x is equal to minus 5/2, cos x is equal to 1/2. ఇది minus 5/2 అవుతుంది, ఇది 1/2 అవుతుంది. సో ఇది నాట్ అడ్మిసిబుల్, పాసిబుల్ వాల్యూ కాదు cos xకి. సో ఇక్కడ cos x 1/2 వచ్చేసింది. ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 degreesకి వస్తుంది కాబట్టి మనం 5/3 అని రాసుకోవచ్చు. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు cos x ఈజ్ ఈక్వల్ టు k మోడల్లో ఉంటే 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా మీన్స్ 5/3, n belongs to z. Therefore option 3 is the right answer. Okay, 40th one. Cos 2x is equal to root 2 plus 1 into cos x minus 1/√2. Cos x అనేది 1/2 తీసుకోకూడదు. దెన్ x వాల్యూ, x యొక్క జనరల్ సొల్యూషన్ మనం కనుక్కోవాలి. సో ఇది గివెన్ cos 2x is equal to root 2 plus 1 into cos x minus 1/√2. cos 2xకి 2 cos square x minus 1 అనేది ఒక ఫార్ములా. సో ఇక్కడ root 2 plus 1, ఇక్కడ మనం LCM తీసుకున్నట్లయితే root 2 cos x minus 1 by root 2. సో ఇక్కడ LCM తీసుకున్నాం. సో ఈ రూట్ 2 అనేది లెఫ్ట్ సైడ్ కనుక వచ్చినట్లయితే root 2 ఇంటూ 2 cos square x minus 1ను మనం root 2 cos x minus 1 ఇంటూ root 2 cos x plus 1 ఇలా రాసుకోవచ్చు. సో a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో a స్క్వేర్ అంటే root 2 cos x హోల్ స్క్వేర్ అంటే 2 cos square x మైనస్ b స్క్వేర్ అంటే మైనస్ 1 స్క్వేర్ 1. సో 2 cos square x minus 1 can be written as root 2 cos x minus 1 into root 2 cos x plus 1. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ మొత్తాన్ని కూడా మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే మైనస్ ఆఫ్ root 2 plus 1 ఇంటూ root 2 cos x minus 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో root 2 అనేది ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. 2 cos square x minus 1కి మనం a minus b ఇంటూ a plus b, root 2 cos x minus 1 ఇంటూ root 2 cos x plus 1. సో ఈ టర్మ్స్ అనేవి లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈ మొత్తంలో root 2 cos x minus 1 అనేది మనకి రెండిట్లో సేమ్ ఉంది. దాన్ని మనం కామన్ తీసుకోవాలి. root 2 cos x minus 1 కామన్ తీసుకున్నట్లయితే root 2 ఇంటూ root 2 cos x అంటే 2 cos x ప్లస్ root 2 ఇంటూ 1 root 2. సో ఇది కామన్ పోయింది కాబట్టి మైనస్ ఆఫ్ ఇది మైనస్ root 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ప్లస్ root 2 మైనస్ root 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది 0 కావచ్చు, ఇది 0 కావచ్చు. ఇది 0 అయితే cos x ఈజ్ ఈక్వల్ టు 1/√2. మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1, root 2 ఇంటూలో ఉంది, ఇటు వస్తే బై అవుతుంది. అది ఇక్కడ cos x మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1, 2 ఇటు వస్తే బై 2 అవుతుంది. సో ఇలా వచ్చింది. బట్ cos x is not equal to 1/2, that is given. So we cannot take this value. cos x అనేది 1/2 కాదు అని చెప్పారు కాబట్టి దీన్ని మనం తీసుకోకూడదు. సో we take this value only. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫా కాస్కి 1/2 ఎప్పుడు వస్తుందంటే 45కి వచ్చేస్తుంది. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు cos x ఈజ్ ఈక్వల్ టు k మోడల్లో ఉంటే 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. దట్ మీన్స్ 2n పై ప్లస్ ఆర్ మైనస్ 5/4 n belongs to z. Therefore option 4 is the right answer.